ప్రేమిస్తే ఏమవుతుంది రెండవ భాగం. ఒకటవ భాగంలో కవిత నారాయణరావు గారి ఏకైక పుత్రిక బాగా చదువుకుని నవలలు రాస్తూ ఉంటుంది. జీవితంలో తగిలిన ఎదురు దెబ్బ వల్ల నవలలు రాయడం ఆపేస్తే తండ్రి ఆమెను బ్రతిమాలుకుంటాడు. జీవితంలో అన్నీ మర్చిపోయి కొనసాగాలని, నవలలు రాయడం మానొద్దని కోరుతాడు. ఆమె మళ్ళీ మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. ఇప్పుడు మనం వాడుకునే సబ్బు నా చర్మానికి అంతగా పడటం లేదురా. పోనీ కాస్త మంచి సబ్బు, అదే ఎప్పుడైనా డబ్బుంటే కాస్త తెచ్చిపెట్టకూడదు? బొత్తిగా చెమటతో ఒళ్ళంతా ఇదైపోతోందిరా. చిన్న పౌడర్ టిన్నుంటే వీలైతేనేలే తెచ్చిపెడతావా? మొన్న గుళ్ళోకెడుతుంటే కాల్లో మేకు గుచ్చుకుంది. ఆ క్రిందటిసారి లేదు, అదే నేను పద్మ వెళ్ళామే, అప్పుడు ఎవరికో దిష్టి తీసి పారేసిన పారాణి నీళ్లు తొక్కాను, మంచిది కాదటగా. పద్మందిలే, చెప్పులు కొనుక్కోకూడదా అని. అయినా మన పరిస్థితులు తెలుసుండి నిన్నెలా అడగగలను? అది సరే, పెద్ద బజార్లో 3 రూపాయలకి చవగ్గా హవాయి చెప్పులు అమ్ముతున్నారటగా. ప్రమీల కోరికల్లో ఎబ్బెట్టేమీ కనిపించలేదు ప్రసాద్కి. ఏ సుఖాలకి నోచుకోక అడవి మల్లెలా అడవిలాంటి ఈ ఇంట్లో అందరి కోసం బ్రతుకుతున్న ప్రమీల కాలక్రమేణా వాడిపోతుందే అని ప్రసాద్ బాధ. ఆశని కాలాన్ని గమనించని మూఢ సాంప్రదాయాలు ప్రమీలని బలి తీసుకుంటున్నాయే అని అతని దిగులు. ప్రమీల కోసం, ప్రమీల సుఖం కోసం, ఆనందం కోసం ఏమైనా చెయ్యాలనుంది, ఎంతైనా చెయ్యాలనుంది. కానీ ఏమీ చెయ్యలేడు, ఇంత కూడా చెయ్య సాహసించలేడు. ఈ సమాజంలో మనిషి కనుక, ఆ ఇంటికి పెద్ద కొడుకు కనుక. అందుకే ప్రమీల కోరికలు మరెవరో కోరితే తలకు మించిన పనే అనిపించేవి. అయినా కోరింది ప్రమీల కనుక తల తాకట్టు పెట్టైనా తెద్దామనుకున్నాడు. తెచ్చాడు. దుర్గకెందుకో బాధ అనిపించింది, కానీ పైకనలేదు. ఈ డబ్బు పెడితే 2 రోజులు సంసారం గడిచేది అనిపించినా తులసమ్మ పెదవి కదల్చలేదు. అయినా వెదవముండకివన్నీ ఎందుకు? ఇంటా వంట లేని బుద్ధులు చాకిరీ చేసుకుంటూ ఇంట్లో పరువుగా పడుండక సానిపాపలా ఆ పౌడరు, ఆ చెప్పులు. నాకు అనుమానంగానే ఉంది, ఇదెప్పుడో ఈ సంసారం పరువుని బజార్న పడేస్తుంది. ఈలోగానే నాకు చావైనా పెడితే బావుండు ఆ మాయదారి దేవుడు. రామ్మూర్తి ఓపికన్నప్పుడల్లా గొడుక్కుంటూనే ఉన్నాడు. పౌడర్ వాసన తగిలినప్పుడల్లా ప్రమీలని శాపనార్థాలు పెడుతూనే ఉన్నాడు. అసలే నోరెత్తని ప్రమీల గిల్టీ కాన్షియస్ చేత తల కూడా ఎత్తకుండా తన పనులు తను చేసుకోవటం అలవాటు చేసుకుంది. ఇప్పుడు ప్రమీల దేనికి బాధపడటం లేదు. రేపటి మాట ఏమిటన్న ఆలోచనే లేదు. ఇవాళలాగే రేపు జరుగుతుంది, అలాగే ఎల్లుండి, ఆ తర్వాత కూడా జరక్కపోదు. కానీ తన పరంగా జరిగింది, జరగబోయేదే వింతగా నమ్మశక్యం కాకుండా ఉంది. జరగబోయేది ఊహల్లోనే అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఊహలే నిజం కాకూడదా అన్న ఆశ, ఆరాటం ప్రమీలకి జీవితం మీద ఎప్పుడూ లేని ఆశలు కల్పించాయి. ఇదివరకులా అర్ధరహితంగా కాలం గడపటం లేదు ప్రమీల. తనకే ఏదో కావాలనిపిస్తోంది, కావాల్సింది అందుతుందనిపిస్తోంది, అందుకోగలను అనిపిస్తోంది. అందుకే ఇంట్లో చికాకులన్నింటికీ ప్రమీల అతీతంగా ఉంటుంది. రోజు విడిచి రోజైనా పద్మ తన కోసం వస్తుంది. ఆ విధంగానైనా ఎవరు వచ్చేది? పద్మేనా? ఉన్నవాళ్ళు ఎన్ని పోకిళ్ళు పోయినా డబ్బుతో అన్నిటినీ కప్పెట్టుకుంటారు. మనలాంటి దరిద్రులే అటువంటి అప్రాచ్య పనులు చేస్తే మనల్ని మనం కప్పెట్టుకోవాల్సిందే. దూరం నుంచి పద్మని చూస్తూనే గొణుగుడు మొదలుపెట్టాడు రామ్మూర్తి. ప్రమీలలో కనిపిస్తున్న మార్పుకి పద్మే మూల కారణమన్న అనుమానం బాగా ఉంది. ప్రమీల మొహం వికసించింది. పద్మని లోపలికి రానివ్వకుండానే చెయ్యి పట్టుకుని చెట్టు కిందకి లాక్కెళ్ళింది. ఏమ్మా, నిన్న మొన్న రాలేదు? ఆతృతగా అడుగుతున్న ప్రమీలని కొంటెగా చూసింది పద్మ. ఇదంతా నా మీద ప్రేమేనా? అందుకేనా చిక్కిపోయావు? పద్మ రెట్టిస్తుంటే ప్రమీల కందిపోయింది. ఆ రమేష్ 2 రోజుల నుంచి కబురు చేస్తున్నాడు బాబు. మధ్యవర్తిగా నా పాత్ర ఇంకైపోయింది. ఏ విషయమైనా ఇంక మీరు భయంతో దిక్కులు చూసింది ప్రమీల. ఏం, మీ జైలు సూపరింటెండెంట్ ఉందా లోపల? రహస్యంగా అంది పద్మ. దుర్గేనా? ఇంట్లో లేదులే, ఎందుకో భయం వేసిందంతే. నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ పీలగా అంది. పద పద, ఇంక బయలుదేరు. మీ ఇంట్లోలా అంత తేలిగ్గా కుదురుతుందా పద్మ? అడుగు దాటానంటే యక్ష ప్రశ్నలు, లక్ష ఆంక్షలు. ఆ బల్ల మీద కూర్చో, ఇప్పుడే వస్తా. పద్మ నిట్టూర్పు వేడిగా, తండ్రి శాపనార్థాలు వాడిగా తగులుతుంటే తలుంచుకుని గబగబా లోపలికి వెళ్ళింది ప్రమీల. అంటే కోపంగానమ్మాయి, బయటున్న 4వ నాడు గుళ్ళోకి వెడతారటే ఎవరైనా? ఎటువంటి అనాచారం జరిగిందో ఈ కొంపలో ఈనాడు నీ రాతిట్ట అయింది.
తండ్రి తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడుతున్న తల్లిని ఓరెగా చూసింది ప్రమీల. గర్భగుడిలోకి వెళ్ళనులే అమ్మా, నాకు మాత్రం తెలీదు. పద్మొచ్చిందిగా, బాగుండదు. ఆ వాతావరణం నాకెందుకో ప్రశాంతంగా బాగుంటుంది. ఈ మధ్యే దుర్గని చూసి మాట్లాడకపోతే లాభం లేదని తెలుసుకుంది. పద్మ వల్ల మాటలు నేర్చుకుంటోంది. పోనీ సత్తిగాడిని తీసుకెళ్ళవే. ఇన్నాళ్ళు వీళ్ళ ఆనందం కోసం వీళ్ళకి చాకరీ చేస్తూనే బ్రతికాను కదా, ఇప్పుడు నడుం విరిగేటట్టు చాకరీ చేస్తూనే ఉన్నాను కదా, అయినా నా ఆనందానికి అడుగడుగున అడ్డొస్తారు ఎందుకు వీళ్ళు? ఈ పాటి సుఖం కూడా లేకపోయాక నేను బ్రతికుండి ఎవరి కోసం, ఎందుకోసం? రోషంగా అనుకుంది ప్రమీల. సత్తిగాడిని పిలవనటే తల్లి రెట్టిస్తుంటే చికాకు అణుచుకుంది. వాడెక్కడికో ఆడుకోవడానికి వెళ్ళినట్టున్నాడు. పాపం పద్మకి ఆలస్యమైపోతుంది. అంతగా అయితే సత్తిగాడు రాగానే పంపించు, గుళ్ళోనే ఉంటాం. మూలగా వెళ్ళి అద్దంలో మొహం చూసుకుంటున్న ప్రమీల రామ్మూర్తి కళ్ళలో పడనే పడింది. నా అనుమానం నిజమే అవుతోంది. ఒసేవ్ తులసి, నీ పెద్ద కూతురు చెప్పా పెట్టకుండా ఎవరితోనో లేచిపోతుంది. ఈ ఇంటి పరువు గంగపాలు చేస్తుంది. మనల్ని చెట్టు కిందికి ఏడుస్తుంది. నాకు తెలిసే. అయ్యో భగవంతుడా! తండ్రి శాపనార్థాలు వెన్నును తొలుస్తున్నా నిర్లిప్తంగా పద్మతో బయలుదేరింది ప్రమీల. పద్మ విసుగ్గా టైం చూసుకుంది. ఇంకా 9 అయింది. చదువుతున్న పుస్తకం మూసేసి కాళ్ల మీదున్న దుప్పటిని మెడదాకా లాక్కొని పడుకుంది. అరుణ రావటానికి ఇంకా గంటైనా టైం పడుతుంది. అంతదాకా ఏం చెయ్యాలి తను? వెచ్చని బుగ్గని మెత్తని దిండు కానించి కిటికీలోంచి పోటీల మీద పడుతున్న వెన్నెల్ని నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. ఈ వెన్నెల చల్లని మనసులలో వేడిని పుట్టించగలదు. ఎండిన గుండెలలో కార్చిచ్చును రగిలించను గలదు. వాతావరణంలోని చల్లదనం, అరుదైన వెచ్చదనం పద్మ గుండెలలో భగ్గున మండింది. చల్ల గాలికది అణువణువున పాకింది. క్షణంలో ముచ్చెమటలు పట్టాయి. అణుచుకోలేని బాధేదో నరనరాన వ్యాపించినట్టయి కణతలు అదిమిపట్టి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. తనకు మిగిలిందనుకున్న శూన్యాన్ని నిర్లిప్తంగా చూస్తోంది. ఆ శూన్యంలోనే తన గాలిమేడ కనిపించింది. దాని పక్కనే సత్యమూర్తి గారి ఇల్లు. అందులో అతనితో ఊహే భరించలేకుండా ఉంది. బరువుగా మరో పక్కకు తిరిగింది. మెత్తని దిండుని కసిగా దగ్గరికి లాక్కుంది. ఇప్పుడు అనిపిస్తోంది పద్మకి, అనిపించిందే అనుభవిస్తోంది. ఒక నిండు ప్రాణం సజీవంగా దహనమవుతున్నా ఇంత బాధ ఉండదేమో. ఒక నిండు ప్రాణిని నిలువునా చీలుస్తున్నా ఆ బాధ ఇంతకు మించి ఉండదేమో. ఏమిటి ఉండదు. ఈ నిజం అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది, అందరికీ తెలీదు. నిప్పు కణికలా మండుతున్న పద్మ నుదుటి మీద చల్లని చెయ్యేదో ఓదార్పుగా నిమిరింది. మరో చెయ్యి లాలిస్తున్నట్టు దగ్గరకు తీసుకుంది. గుండెల్లో ఆనకట్ట తెగినట్టు, ఆవేదనకు అడ్డుగోడ పగిలినట్టు అరుణ గుండెల్లో తలదాచుకుని వెక్కిళ్ళు పెట్టింది పద్మ. ఆ బాధ ఎటువంటిదో అరుణకి తెలుసు. ఎదుటివాళ్ల ఓదార్పు కన్నా తన కన్నీళ్లే తన గుండెమంట నార్పుతాయని కూడా బాగా తెలుసు. అందుకే పద్మని దగ్గరకు తీసుకుని మౌనంగా ఉండిపోయింది అరుణ. పద్మ, ఏమిటిది? ఎన్నాళ్ళిలా? అనునయిస్తున్నా, అభ్యర్థిస్తున్నా అరుణ గొంతు అదోలా వణికింది. సమాధానం లేనట్టు కళ్ళు మూసుకుంది పద్మ. అతను బాగానే ఉన్నాడు. చక్కగా పెళ్లి చేసుకుని కొత్త పెళ్లాంతో కాపురం వెలగబెడుతున్నాడు. ఈ పాటికి అతనంతా మర్చిపోయే ఉంటాడు. ఈ పాటికేమిటి, ఎప్పుడో మర్చిపోయే ఉంటాడు. నీతో పెంచుకున్న బంధాన్ని అంత తేలిగ్గా తెంచుకొని మరొకరితో సంసారం చేస్తున్న అతన్ని మర్చిపోలేకపోతున్నావు. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇంతకు మించిన పిచ్చితనం మరొకటి ఉంటుందా పద్మ? పద్మ చేతిలో అరుణ చెయ్యి ఎర్రబడింది. పద్మ కళ్ళు ఎర్ర కలువల్లా నీటిని చిమ్ముతున్నాయి. చెప్పు పద్మ, చేతులారా ఎందుకలా అయిపోతున్నావు? ప్లీజ్ వదినా. బలవంతంగా తన చెయ్యి తీసుకుంది అరుణ. జీవితానికి ప్రేమ ముఖ్యమే కానీ ప్రేమే జీవితం కాకూడదు పద్మ. ప్రేమే జీవితంగా బ్రతికేవాళ్ళు లేరా వదినా? పద్మ కంఠం వణికింది. ఎందుకు లేరు? కానీ ప్రేమ సఫలమైనప్పుడే ఆ బ్రతుకులో నిండుదనం ఉంటుంది. ఆ జీవితం కోసం జీవిత కాలమంతా బ్రతకాలని అనిపిస్తుంది. అది నిష్ఫలమవుతే జీవితంలో అఘాతం ఏర్పడుతుంది వదినా. మరి అది పూడేది కానప్పుడు, చెయ్యగలిగేది లేనప్పుడు? నిర్వేదంగా అంటున్న పద్మని జాలిగా చూసింది అరుణ. నువ్వు పొరబడుతున్నావు పద్మ. ప్రేమ విఫలమైతే కలిగే బాధ దాని ముందు భరించలేనిదిగానే ఉంటుంది. ఆ గాయాన్ని సమాధాన పడలేని మనసు కెలుకుతూనే ఉంటుంది. ఆ గాయం ఏదో మూల సలుపుతూనే ఉంటుంది. అంత మాత్రాన జీవితానికి తీర అగాధం ఎప్పటికీ కాకూడదు. దేనికి లేని మహత్తు, ఎవ్వరికీ లేని శక్తి ఒక్క కాలానికే ఉంటుంది పద్మ. కాలానికి అనుగుణంగా మనం ముందుకు సాగిపోవాలే కానీ కాలాన్ని మింగుతూ భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు. చదువుకున్న చదువు మానేశావు.
ఆపిన చదువుతోనే నీ మనసు సంకుచితమవ్వకూడదు. మూర్తిని తప్ప కోరుకోని నీ మూర్ఖత్వంలాగానే నీ ప్రేమ కుచించుకుపోకూడదు. పద్మ ఊపిరి అరుణ గుండెలకి వెచ్చగా తగులుతోంది. పద్మ కన్నీళ్లు ఉప్పగా పెదాలను తాకుతున్నాయి. మీ అన్నయ్య ఇవాళ నీతో ప్రత్యేకంగా మాట్లాడమని పంపించారు. మళ్ళా చదువుకుంటే మంచిదని చెప్పమన్నారు. చదువా? నేనా? ఇప్పుడా? పద్మ గొంతులో ఆశ్చర్యం, దానిని మించిన ఆవేదన. నువ్వే ఇప్పుడే? ఏం ఇప్పుడైతే చదవలేవా? తెలిసి కూడా అడుగుతున్నావా వదినా? బరువుగా అంటూ దూరంగా జరుగుతున్న పద్మకి మరింత దగ్గరగా జరిగింది అరుణ. తెలుసు కాబట్టి అడుగుతున్నానమ్మా. కేవలం ప్రేమ అనుకునే దానికోసం, మన విలువ తెలియని వాడి కోసం, తన సుఖం తను చూసుకునే స్వార్థపరుడి కోసం అర్థరహితంగా విలువ లేనిదిగా చేసుకోదగినంత తేలికది కాదమ్మా జీవితం అంటే. మనం అందుకున్న అపజయం ఇక ముందు తప్పటడుగు వెయ్యకుండా ఉపయోగపడాలే కానీ జీవితాంతం ఏదో పోగొట్టుకున్నట్టు కృంగిపోయి బంగారం లాంటి బ్రతుకుని నాశనం చేసుకోవటానికి ఎప్పటికీ దోహదం చెయ్యకూడదు. పద్మ కన్నీళ్లు వెన్నెల్లో మెరుస్తుంటే జాలిగా తుడిచింది అరుణ. అదే వద్దంది. జరిగిందేదో జరిగిపోయింది. జరగవలసిందంతా ముందే ఉంది. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో పద్మ. ఎలా వదినా? గతాన్ని మర్చిపోలేకపోతున్నాను. ప్రస్తుతాన్ని మించిన పీడకల మరొకటి కనిపించడం లేదు. నేనేం చెయ్యను వదినా? ఏం చెయ్యను? బేలగా అరుణ గుండెల్లో తలదాచుకుంది పద్మ. తులసి, ఎవరే వచ్చేది? తులసమ్మ కాఫీ పట్టిస్తుంటే కళ్ళు చికిలిస్తూ చూశాడు రామ్మూర్తి. మనింటికే లాగుంది. ఎవరైంది? చెప్పలేని అసహాయతతో అలవాటైన బానిస గొంతుతో చిన్నగా గొణిగింది తులసమ్మ. ఎక్కడో ఆడుకుంటున్న చిన్న పిల్లలిద్దరూ కీచుకీచుమంటూ గుమ్మం దాకా వచ్చి కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తున్నారు. రాత్రి చదువుతూ వదిలేసిన కథల పుస్తకం మూస్తూ ప్రశ్నార్థకంగా తలెత్తింది దుర్గ. వాకిలి ఊడుస్తున్న ప్రమీల ఆ ఆగంతకుడి వైపు ఓరగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. అతను లోపలికి వచ్చి పెట్టె వారగా పెట్టి అలసటగా నవ్వాడు. కూర్చోవటానికి దిక్కులు చూస్తూ ఏదీ కనిపించకపోతే రామ్మూర్తి మంచం చివర్నే చొరవగా కూర్చున్నాడు. ఓరి నీ తస్సా, నువ్వట్రా రామచంద్రం? అప్పటికి గుర్తుపట్టాడు రామ్మూర్తి. మొహానికి పట్టిన చెమటను కర్చీఫ్తో తుడుచుకుంటూ సమాధానంగా నవ్వాడు రామచంద్రం. ఒసే వెర్రిమొహమా, ఏంటా చూపు? ఎవరనుకున్నావు? మన రామచంద్రమే, సీత కొడుకు. తులసమ్మ మొహం చింకి చాటంతైంది. కళ్ళు పెద్దవి చేసి మరీ నవ్వింది. నువ్వా నాయనా? గుర్తుపట్టలేదసలు. ప్రసాద్ తోటివాడివి కదూ, చాలా ఎదిగిపోయావు. బాధ్యతల వల్ల బక్కచిక్కిన ప్రసాద్ తులసమ్మ కళ్ళలో కలుక్కుమన్నాడు. ఈ రామచంద్రం తమంత దరిద్రుడు కాడన్నది చూస్తేనే తెలుస్తోంది. సర్లే, ముందర వాడికింత కాఫీ పట్టుకురా, మాటామంతి. తరువాత ఇంటి యజమాని హోదాలో కొత్తగా కంగుమంది రామ్మూర్తి గొంతు. ఏం మామయ్య, నేనంత గుర్తుపట్టలేనంతగా మారిపోయానంటావా? అభిమానంగా అంటున్న రామచంద్రాన్ని చూస్తూ పెళ్ళున నవ్వాడు రామ్మూర్తి. నువ్వు మారిపోలేదురా, నిజంగా మారింది మేమే. అందుకనేరా నువ్వు ఇక్కడికి రాగలిగావు. సీత, నాన్న బావున్నారా? ఇంతకీ నీకు తమ్ముళ్ళెంతమంది, చెల్లెళ్ళెంతమంది? అంతా బావున్నారు మామయ్య. అమ్మని నాన్నని తలుచుకుని అభిమానంగా తలూపాడు. 2 చెల్లాయిలు, 3 తమ్ముళ్ళు. నీకు తెలుసు కదూ, నాన్న తాలూకా ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మ మిషను అది పెట్టుకుని గుడ్డలు కుట్టుకుంటూ వేడినీళ్లకి చన్నీళ్లల్లా ఏదో నెట్టుకొస్తోంది. తన వంక కుతూహలంగా చూస్తున్న మామయ్యని చూసి చిరునవ్వు నవ్వాడు. నేనేదో డిగ్రీ క్లాస్ దాకా లాగాను, కానీ మనలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎవరిస్తారు? అభిమానం చంపుకుని అన్నింటికీ అప్లికేషన్లు పెట్టుకున్నాను. పెద్ద ఉద్యోగానికి బరువు సరిపోదు. చిన్న ఉద్యోగానికి నా డిగ్రీ అడ్డం వచ్చింది. తులసమ్మ అందించిన కాఫీ మౌనంగా అద్దుకున్నాడు. చివరికి ఈ ఊళ్ళోనే నాకు ఉద్యోగం వచ్చింది. రామ్మూర్తి కళ్ళు వెలుగుతో వెడల్పయ్యాయి. ఏమిటి ఇక్కడే ఉద్యోగమే? ఇంతకీ ఎక్కడా? తలవంచుకున్నాడు రామచంద్రం. పెద్ద చెప్పుకోదగ్గది కాదు మామయ్య, చాలా చిన్న ఉద్యోగం. హై స్కూల్లో అటెండర్ పని. అయినా దాంతోపాటు 4-5 ప్రైవేట్లు కూడా కుదుర్చుకుంటే గిట్టుబాటుగా ఉంటుందనిపించింది. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా వచ్చేశాను. ఖాళీ గ్లాస్ క్రింద పెడుతూ సాభిప్రాయంగా రామ్మూర్తి వైపు చూశాడు రామచంద్రం. మంచి పనిచేసావురా. ఈ రోజుల్లో స్టేటస్ కోసం ఉద్యోగాలు వెతుక్కోకూడదు. మన డొక్కలు నిండటానికి ఏదో ఉద్యోగం 200-300 కళ్ళ చూస్తావు కదా, అది చాలు. అందుకే మామయ్య, ఏదో రూమ్ దొరికేదాకా కొన్నాళ్ళు ఇక్కడుంటే. అభిమానంగా నీళ్లు నములుతున్న రామచంద్రంలో అభిమానంతో తననెదిరించి కోరుకున్న వాడితో వెళ్ళిపోయిన చెల్లెలు గుర్తుకొచ్చింది. ముందు అతని చేతుల్లో ఖంగున ఆడబోయే 4 రాళ్ళు కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపించాయి.
అన్నింటికన్నా ముఖ్యం ఎదిగారనుకుంటున్న ఆడపిల్లలు కళ్ల ముందు కనిపిస్తున్నారు. పోనీ వెతుక్కుంటూ వచ్చాడు కుర్రాడు, దేనికైనా ఉపయోగపడకపోతాడా అన్న ఆలోచన వచ్చి లౌక్యంగా నవ్వాడు రామ్మూర్తి. భలే వాడివి, ఈ రోజుల్లో ఈ ఊళ్ళో చౌకగా రూమ్ దొరకటం అంటే మాటలు అనుకున్నావా? దానిపైన వంట వార్పు సామాన్లు బోల్డంత ఖర్చు. మళ్ళీ నీకొచ్చే 4 రాళ్ళు దీనికే చాలదు. ఆ తాగే కలోగంజో మాతోటే తాగి ఇక్కడే ఉండిపో, బాగుంటుంది. అవును నాయనా, నువ్వు మటుకు మాకు పరాయివాడివా ఏమన్నానా? రాకపోకలు లేక కానీ. తులసమ్మ ఇన్నాళ్లకు వ్యక్తిత్వం వచ్చినట్టు మాట్లాడుతుంటే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ముసిముసిగా నవ్వుకుంది దుర్గా. ఇతను పరాయివాడు కాదని, ఇక్కడ ఉండబోతున్నాడని అర్థం చేసుకున్న ఆఖరి వాళ్ళిద్దరి మొహాలు ట్యూబ్లైట్లల్లా వెలిగాయి. ఇంతకాలానికి తమ ఇల్లు కూడా ఒక మనిషికి ఆశ్రయం ఇవ్వబోతుందన్న విషయం వాళ్ల చిన్న మనసులలో ఆశ్చర్యంతో తొలుస్తోంది. అందుకే ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ తొంగి తొంగి చూస్తున్నారు. ఇలా రండి. రామచంద్రం చిరునవ్వుతో ఇద్దరిని దగ్గరకు పిలిచాడు. జేబులోంచి పిప్పర్మెంట్ ప్యాకెట్ ఒలిచి ఇద్దరికీ సమానంగా పంచాడు. ఇదేమిటి మామయ్య, ఇద్దరు ఇలా ఎండిపోయి ఉన్నారు? వాళ్ళని దగ్గరకు తీసుకోలేక చిన్నగా అన్నాడు. దానికి సమాధానం లేనట్టు నవ్వాడు రామ్మూర్తి. చదువుతున్న పుస్తకంలో గుర్తుగా పేజీని మడిచి బరువుగా లేస్తూ పలకరింపుగా చూసింది దుర్గా. నవ్వాలా వద్దా అన్నట్టు సందిగ్ధంగా చూశాడు రామచంద్రం. ఇది మా రెండోది దుర్గా. సన్నగా దగ్గి కళ్ళు మూసుకున్నాడు రామ్మూర్తి. జారిపోతున్న పమిటని బిగుతుగా దోపుకుంటూ ఓరగా చూసింది దుర్గా. రామచంద్రం చూపులలో ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు అనిపించింది. కథలలోనే అనుభవమైన వెచ్చని పురుష స్పర్శ కొత్తగా మత్తుగా అతని కళ్ళల్లోంచి తనని తాకినట్టయింది. అప్పటిదాకా ఉన్న బద్ధకం ఒక్కసారి వదిలినట్టయింది. ఒంట్లో ఎక్కడ లేని శక్తి వచ్చినట్టయింది. ముందర కాళ్ళు మొహం కడుక్కోనాయనా. తులసమ్మ గొంతు పీలగా వినిపిస్తుంటే సిగ్గుపడుతూ లేచి నుంచుని దిక్కులు చూశాడు రామచంద్రం. వంటింట్లోంచి రండి. చెంబు పట్టుకుని నిలబడ్డ ప్రమీలను చూస్తూ మంత్రముగ్ధుడిలా ముందుకు నడిచాడు. ఇలా ఇవ్వండి, పర్వాలేదు. తలంచుకుని చెంబందుకున్నాడు. మీరు ప్రమీల కదూ? కాళ్ళ మీద నీళ్లు దిమ్మరించుకుంటూ చిన్నగా అన్నాడు. అవును, తాతయ్య పోయినప్పుడు మీరు వచ్చారు. అప్పుడు మనం కలిసే తిరిగాం. అవునవును. ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు సాలోచనగా ప్రమీల వంక చూస్తుంటే తలంచుకుని గబగబా వెళ్ళిపోయింది ప్రమీల. ఇదిగో టవలు. దుర్గా దగ్గర నుంచి టవల్ లాంటి దాన్ని తీసుకుంటున్న రామచంద్రాన్ని సాధారణంగా చూస్తూ పాదులో ఉన్న కాకరకాయల్ని తుంపుతోంది పాప. ఒక్క క్షణం ఏదీ తోచినట్టు నిలబడ్డ రామచంద్రం అలవాటుగా లోపలికి దారి తీశాడు. రామచంద్రం రాకతో ఆ ఇంట్లో కదలిక లాంటిది వచ్చింది. కళ లాంటిదేదో వచ్చింది. రామ్మూర్తి కాళ్ళ దగ్గరున్న కొద్దిపాటి చోటు పెట్టెకి బెడ్డింగ్ లాంటి చుట్టకి కేటాయించబడింది. ఆ గోడకి 2 మూలల నుంచి 2 మేకులు కొట్టి బలమైన పురికోసతో దండం లాంటిది కట్టింది ప్రమీల. అది పూర్తిగా రామచంద్రం కోసమే. ముందర కొన్ని రోజులు ప్రసాద్ వాడుకునే బల్లని తప్పనిసరిగా వాడుకోవాల్సి వచ్చినా అలసిపోయి ఇంటికొచ్చాక నడుం వాల్చటానికి దిక్కులు చూసే ప్రసాద్ అవస్థను గమనించి తక్కువలో మడత మంచం ఒకటి కొని తెచ్చాడు రామచంద్రం. రాత్రిపూట తనకి పగలంతా ఇంట్లో వాళ్ళకి పనికొస్తుందన్న ఉద్దేశంతో ఎంతో కాలంగా రామ్మూర్తి కుక్కి మంచాన్ని తప్ప మరో కొత్త మంచాన్ని చూడని పిల్లల మొహాలు వికసించాయి. నాకే కాదిది, అందరి కోసం. మంచాన్ని వాలుస్తూ దాని దుమ్ము దులుపుతూ అంటున్న రామచంద్రాన్ని సంబరంగా చూసింది దుర్గా. రామచంద్రం లేనప్పుడు హాయిగా ఆ మంచం మీద పడుకుని పుస్తకాలు చదువుకోవచ్చు. అతను రానప్పుడు చల్లగాల్లోకి లాక్కొని ఏవేవో ఆలోచించుకుంటూ పడుకోవచ్చు. అక్షరాల తన ఆలోచనలని అమలులో పెట్టింది దుర్గా. వరండాకు ఒకవైపున ఈ మంచం అందంగా అమిరింది. ఇంట్లో పనిచేసి అలసిపోయిన వాళ్ళకి కాలక్షేపం కోసం చోటు వెతుక్కునే వాళ్ళకి, పద్మ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకోవటానికి ఆ మంచం దివ్యంగా పనికొస్తుంది. ఈ 15 రోజులలో రామచంద్రం ఇంట్లో మనిషిలా కలిసిపోయాడు. మొదటి వారం రోజులు తులసమ్మ పాప వంటకి కాస్త హడావుడి పడేవాళ్ళు. పెరట్లో పెట్టిన కాకర, బెండ, గోంగూర, తోటకూర చాలా తరచుగా చేసి రామచంద్రంతో పాటు రామ్మూర్తికి ప్రసాద్కి కూడా అట్టే పెట్టేవాళ్ళు. ఏనాడు కల్పించుకోనిది దుర్గ కూడా ఇప్పుడు వంటని పర్యవేక్షించడంలో శ్రద్ధ చూపిస్తోంది. తను రామ్మూర్తి కళ్ళబడకుండా కూరల్ని చాటుమాటుగా బేరం చేసి మరీ కొంటోంది. అప్పుడప్పుడు ప్రసాద్ ఇవ్వగా దాచిన చిల్లరని ఈ రకంగా ఖర్చు పెట్టినా దండగా ఎందుకు అనిపించటం లేదో అర్థం కాలేదు దుర్గకి. రామచంద్రం తెచ్చిన బంగాళాదుంపలు చెక్కు తీస్తుంటే రామ్మూర్తి పెదాలు తడుపుకునేవాడు. వసే తులసి, బంగాళదుంప ఉప్మా కూర నాకు ప్రాణమే, తిని ఎన్నో రోజులైంది. ఇవాళ వేపుడు చేద్దాం నాన్న. ఆరిందాల ఉల్లిపాయ ఒలుస్తూ ముక్కు ఎగబీలుస్తూ సమాధానం చెప్పేది పాప. రేపు మళ్ళీ తెస్తాను, పోనీ అప్పుడు నీ ఇష్టప్రకారమే వండించు మామయ్య.
బలవంతంగా జిఫ్ఫును చంపుకుంటున్న వీళ్ళ ఆర్థిక స్థితికి జాలిపడుతూ చూసేవాడు రామచంద్రం. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఒక మూలగా కూర్చునే దుర్గ సాయంత్రం అవుతుందంటేనే కొత్త శక్తి వచ్చినట్టు లేచి కూర్చుంటోంది. రామచంద్రానికి సంబంధించినంత మేర తనకు తెలియకుండానే శుభ్రంగా ఉంచటం, దానితో బాటే ఉన్నంతలో తను నీటుగా తయారవటం అలవాటు చేసుకుంది. పిల్లలు కూడా అతను తెచ్చే పిప్పర్మెంట్స్ కోసం, రామ్మూర్తి భావన అల్లం పొట్లం కోసం ఎదురు చూడటం నేర్చుకున్నారు. ఏమాత్రం చలనం లేనిది, మార్పు రానిది ఒక్క ప్రమీలలోనే. రామచంద్రం రాక కాస్త ఇబ్బందిగానే తయారైంది. ఇప్పుడు ఇదివరకులా గుడికి వెళ్ళాలంటే పడటం లేదు. అన్నీ సర్దుకొని బయలుదేరదామనుకునే టైము, రామచంద్రం స్కూల్ నుంచి వచ్చే టైము ఒకటే అవుతోంది. ఉసూరుమంటూ వచ్చి అతన్ని చూడగానే నీరు గారిపోతుంది ప్రమీల. కొత్త మనిషి ఇంట్లో ఉన్నాడంటే ఇంటికి పెద్ద కూతురుగా కదలటం కాస్త కష్టంగానే ఉంటోంది. దీనికి తోడు రావటంతోనే తనని వెతుక్కునే అతని కళ్ళను, ఆ కళ్ళల్లో అర్థం కాని భావాన్ని చూస్తుంటే మనసు చివుక్కుమంటోంది. తను కనిపిస్తే అతను పొందే ఆనందాన్ని చేతులారా నాశనం చేయలేకపోతోంది. దుర్గ అతనికి దగ్గర కావాలని ప్రయత్నించటం, అతను తన మీద అభిమానాన్ని పెంచుకున్నట్టు కనిపించటం గమనించకపోలేదు ప్రమీల. ఎప్పుడు నిర్లిప్తంగా ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలుగా ఉండే ప్రమీలను చూసి జాలిపడేవాడు రామచంద్రం. ఇంత చిన్న వయసులోనే అన్నీ అయిపోయినట్టు అందరి కోసం బ్రతుకుతున్న ఆ ముగ్ధని చూస్తూ నిట్టూర్పులు విడిచేవాడు. అప్పుడే విరిసే పారిజాతం, మత్తుగా విచ్చుకునే మల్లెపువ్వు గుర్తుకొచ్చి మనసు విలవిలలాడేది. అందరిలా అందరితో మాటల్లో కలగజేసుకోకపోవటం, పనుల మీద పరిసరాల మీద అనాసక్తిగా కేవలం బాధ్యతాయుతంగా చేయటం గమనించి బాధపడేవాడు. పాపం ప్రమీల జీవితాన్ని నాశనం చేశాం ప్రసాదు. అప్పుడప్పుడు బాధగానే రామచంద్రాన్ని చూసి. చేసేది చెయ్యగలిగేది లేదు కనుక నవ్వి ఊరుకునేవాడు ప్రసాదు. మామయ్య ప్రమీల విషయంలో ఎందుకంత తొందరపడ్డారంటావు? విచిత్రంగా నవ్వేవాడు ప్రసాద్. అప్పటికి ఆ పరిస్థితులలో అటువంటి వాడిని తేవటమే తాహతకు మించిన పనైంది. ఇంకా ఇప్పుడు దుర్గా వాళ్ళకి అంతమాత్రం కూడా ఏమో. నిరాశగా నీళ్లు నమిలేవాడు ప్రసాదు. గుండె నిండుగా దిగులును దాచుకొని నవ్వలేక నవ్వే ప్రమీలని కారణం అడగటం అవివేకం అనుకున్నాడు ప్రసాదు. ఎందుకంటే మంచి వయసులో ఉంది. పగ్గాలు లేని పొంగుని, అరికట్టుకోలేని మనసుని అదుపులో పెట్టుకోవటం అసాధ్యమని తెలుసు కనుక, విరబూసిన ప్రతి పువ్వు సాఫల్యం కోసం పరితపిస్తుంది కనుక, వికసించే యవ్వనం పొందు కోసం తపించి ఆరాటపడటం సర్వసాధారణం కనుక, పొంగే వయసు, తెర్లే మనసు తప్ప ప్రస్తుతం ప్రమీల కోసం ఏదీ మిగల్లేదు కనుక, ఎవరూ మిగల్చలేదు కనుక, అందుకే తీరిక అనిపించినప్పుడల్లా, ఓపిక ఉందనిపించినప్పుడల్లా ప్రమీల గురించి ఆలోచించటం అలవాటు చేసుకున్నాడు. అప్పుడు చిన్నప్పటి ప్రమీల గుర్తుకొచ్చేది. తాతగారు పోయారని ఎలాగో తెలిసిందమ్మకి. తనని ప్రాణంగా పెంచిన కన్న తండ్రిని ఆఖరిసారి చూడలేకపోయినా కనీసం 10వ రోజైనా ఆ ప్రసాదమైనా తింటానని తల్లి చిన్నపిల్లలా వెక్కిళ్ళు పెట్టడం రామచంద్రానికి ఇప్పటికీ గుర్తుంది. వెదవదాన్ని కట్టుకున్న చవటనని మీ వాళ్ళు నా మీద పేడనీళ్లు కొట్టడం మర్చిపోయావా? సాంప్రదాయాన్ని మంటగలిపి వాడితో ఈ గడప దాటుతున్నావు. మళ్ళీ గుమ్మం తొక్కే అర్హత నీకు లేదన్నా నీ అన్నయ్య అడ్డమైన మాటలు అని మెడపట్టుకు గెంటాడే, అది మర్చిపోయావా? నాన్న మందలిస్తున్నా పట్టువిడవని అమ్మని తనని విధిలేక తాతగారి ఊరికి రైలెక్కించటం కళ్ళ ముందు కదిలింది. తాతగారింట్లో అడుగుపెట్టడంతోటే అమ్మ భోరున ఏడుస్తూ కూలిపోయింది. అందరూ తప్పుకున్నారే గాని ఎవ్వరూ దగ్గరకు తీయలేదు. వినోదం చూసేవాళ్లే గాని ఓదార్పుగా ఒక్క మాటన్నా వాళ్ళు అనలేకపోయారు. మావయ్య మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఆడవాళ్లు అపవిత్రమవుతున్నట్టు దూరం నుంచే తప్పుకున్నారు. తను దిగాలు పడి అమ్మ కళ్ళు తుడుస్తుంటే బావురుమని తన ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చేసింది అమ్మ. అందరూ పెద్ద పనులున్నట్టు ఎవరి హడావిడిలో వాళ్ళుంటే గ్లాసులతో మంచినీళ్ళు అందించి పెద్ద దిక్కులా పలకరించింది చిన్నారి ప్రమీల. తనకు ఆకలిగా ఉందంటే బాదాం ఆకుల నిండా ఉప్మా తెచ్చి తనతో దొంగతనంగా తినిపించి తన కోసం దెబ్బలు కూడా తింది. పలకరించేవాళ్లు లేక మనసు విరిగి మమకారం చంపుకొని బరువుగా తిరుగుమొహం పట్టిన అమ్మ మనసు చదివినట్టు అత్తయ్య ఇదిగో తాతయ్య ప్రసాదం అంటూ చిన్న చేతులతో అందించటం. అప్పటి ప్రమీలలోని ఆపేక్ష, అభిమానం ఇప్పటికీ తను అమ్మ చెప్పుకుంటూనే ఉంటారు. గతం గుర్తుకొచ్చి రామచంద్రం కళ్ళల్లో తడి మెరిసేది. ఆ ఇంట్లో మానవత్వం ఉన్న మనిషిగా ఒక్క ప్రమీలే గుర్తుంది. ఇక్కడికొచ్చాక ప్రసాద్ కూడా అని తెలిసింది. అమ్మ కోరిక తీర్చిన ఆ చిన్నారి ప్రమీల కోసం ఇప్పుడు తనేమీ చెయ్యలేడా? అసలు ఏదైనా చెయ్యగలడా? ఈ ఆలోచనలలో అసలు నిద్ర పట్టేది కాదు రామచంద్రంకి. ఎప్పుడైనా ప్రమీల ఒంటరిగా కనిపిస్తే
ఎందుకలా దిగులుగా ఉంటావు? ఎవరికోసం అలా ఎదురుతెన్నలు చూస్తావు? దేనినో పొందాలన్నట్టు, దేనినో పొందకూడదన్నట్టు ఎప్పుడూ అలా అర్థం కాని నిరీక్షణలో, అర్థం చేసుకోలేని ఆవేదనలో ఎందుకలా ఉంటావు? నేను నీకేది చెయ్యలేనా? నాతో చెప్పకూడదా అనాలనిపిస్తుంది. ఇంకా ఎంతో అనాలనిపిస్తుంది. కానీ బంధుత్వాన్ని బాధ్యతగా, ఆప్యాయతను ధర్మంగా, ఏనాడు వికసించని గులాబీ మొగ్గలా తనకెప్పుడు ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది ప్రమీల. తనకు బరువు బాధ్యతలున్నాయి. నిజానికి ఒక అమ్మాయిని గురించి ఇంతగా ఆలోచించి ఆవేదన పొందాల్సినంత బాధ్యతారహితమైన వ్యక్తి కాదు తను. అంత తాహతు కూడా ఉందనుకోవటం లేదు. అయినా ప్రమీల విషయంలో తనది జాలో, ప్రేమో, అభిమానమో, అనురాగమో ఏది తెలియటం లేదు. తెలిసిందల్లా ఒక్కటే, ప్రమీల కోసం తనేదైనా చెయ్యాలి. ఎందుకో తెలియదు, ఆవిడ చిరునవ్వు చూడటం తన ధర్మంగా అనిపిస్తోంది. ఏ విధంగానో తెలియదు. ఆ రోజు లేచిన దగ్గర నుంచి ప్రమీలలో అర్థం కాని ఉత్సాహం ఏదో కనిపిస్తోంది. తనకి కాఫీ అందిస్తున్న ప్రమీల మొహం మబ్బులు విడిచిన చందమామలా కనిపించింది. మండు టెండలో నీటి తుంపర పడ్డట్టు హాయిగా ఫీల్ అయ్యాడు రామచంద్రం. ఆ రోజు ఆదివారం, స్కూలుకు వెళ్లాల్సిన పని కూడా లేదు. మంచం వరండాలో ఒక వారగా జరిపి తీరిగ్గా పిల్లలతో కబుర్లు మొదలుపెట్టారు. బావా, ఈ అట్లు తీసుకో. అట్లా ఇప్పుడేమిటి? దుర్గ మొహం వంక చూస్తూ ప్లేట్ అందుకున్నాడు. నేనే చేశాను. బియ్యపిండి మజ్జిగలో తడిపి నీకిష్టమని మిరపకాయ ముక్కలు కూడా ఎక్కువ వేశాను. తిని చూడు ఎంత బాగుందో. ఈ మధ్య దుర్గ వంటల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తోంది. ఏనాడు వంటింట్లో అడుగుపెట్టిన దుర్గ ఇప్పుడు చీటికి మాటికి వంటింటి పనులలో తలదూర్చటం. కొత్తగా ఉన్న ఎవరికి ఏ విధమైన నష్టం లేదు కాబట్టి, పైగా అనుకోని లాభానికి దారితీసే అవకాశం లేకపోలేదు కాబట్టి ఎవ్వరూ పైకి ఆశ్చర్యపోలేదు. కానీ అందరికీ తెలుసు దుర్గ తాపత్రయమంతా కేవలం రామచంద్రం మెప్పు కోసమేనని. తప్పేముంది? వరుస అవుతాడు. మనిషి ఆ బంగారం లాంటివాడు. పైగా మనవాడు. మన ఇతర అవసరాలకు కన్న కొడుకులా ఆదుకోకపోడు. ఈ దుర్గ ఆ రామచంద్రాన్ని ఆకర్షించినా బావుండు. ఇంటి పరిస్థితులు ఒక రకంగా ఒక కొలిక్కొస్తాయి. కళ్ళు మూసుకున్న రామూర్తి ఆలోచనలు ఈ మధ్య రామచంద్రం దుర్గల చుట్టూ తిరుగుతున్నాయి. అందుకనే ప్రమీల గురించి అంతగా పట్టించుకోవటం లేదు. నువ్వేనా చేశావు? బావుంది దుర్గా. ప్లేట్ అందిస్తూ తృప్తిగా అంటున్న రామచంద్రం కళ్ళను తప్పించుకుంటున్న దుర్గ బుగ్గలు ఎర్రబడ్డాయి. తలుంచుకొని ఖాళీ ప్లేటు వంటింట్లోకి తెస్తున్న దుర్గను చూసి చిన్నగా గొణుక్కుంది తులసమ్మ. దీని రాతైనా పెద్దదానిలా కాకుండా ఉంటే బావుండును. ఈ మధ్య దుర్గ కొత్తగా సిగ్గుపట్టం కూడా నేర్చుకుంది. ఎందులోనో చదివింది, సిగ్గు ఎగ్గు లేని ఆడవాళ్లు చాలామంది మగవాళ్లను ఆకర్షించలేరని. ఏ మగాడైనా సిగ్గుపడుతున్న ఆడదాన్ని చూస్తే కుక్క గొడుగుల్లా పుట్టుకొచ్చే కోరికల్ని అదుపులో పెట్టుకోలేడని, ఆ తరువాత అతని జుట్టు ఆడదాని అధీనంలో ఉంటుందని. అందుకనే అలవాటు లేని సిగ్గుని అలవాటు చేసుకుంది. టిఫిన్ ప్లేటు తూము దగ్గర పెడుతూ ఓరగా ప్రమీలని చూసింది. మళ్ళా చాలా రోజుల తర్వాత ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తుంటే సాలోచనగా చూస్తూ ఉండిపోయింది. తండ్రి గొణుగుడు ఎక్కువైనప్పటి నుంచి, రామచంద్రం వచ్చినప్పటి నుంచి ప్రమీల తనకంటూ ఉన్న టాయిలెట్ సామాన్లని వంటింట్లో ఉన్న చిన్న అలమార్లో పెట్టుకుంది. కిటికీ వంక తిరిగి బుగ్గలకు పౌడర్ అద్దుకుంటూ తననే చూస్తున్న దుర్గను చూసి తడబడింది. మళ్ళా ఎక్కడికో ప్రయాణం లాగుంది. ఈ మధ్య పద్మకి దీనికి గుసగుసలు ఎక్కువయ్యాయి. కాని పని ఏదైనా చేస్తే ఈ ఇంటి పరువేం కాను? బయట సర్దుకుంటూ గొణుక్కుంది దుర్గా. రామచంద్రం వచ్చిన దగ్గర నుంచి తనని కొత్తగా గృహిణి స్థానంలో ఆలోచించుకుంటోంది. అందుకే తను అందరికన్నా పవిత్రమైన దాన్ని అనుకుంటోంది. ఈ అదృష్టం ఈ కొంపలో అంత తొందరగా వచ్చేది కాదు. ఈ ఇంటి పరువు తానే నిలబెట్టాలి. ప్రమీల మంట కలపకుండా చూసే బాధ్యత తన మీదే ఉంది. మరి పెద్ద ఆరిందాలా అనుకుంటూ బయట సవరించుకుంటూ వాకిట్లోకి వచ్చింది. పద్మ వాళ్ల సర్వెంట్ని చూడగానే కళ్ళు చికిలించింది. ఏం నాయన ఇలా వచ్చావు? అక్క కోసమేనా? పెమీలమ్మని అమ్మగారు సాయంత్రం ఇంటికాడికి రమ్మని చెప్పారండి. కసిగా పేదాలు కొరుక్కుంది దుర్గా. అసలు వీళ్ల భాగోతం కనిపెట్టాలి. గుడికి అన్నిసార్లు వెడుతున్నారు. అక్కడెవడైనా వెడితే వెళ్ళి అంతు కనుక్కోగలదు దుర్గా. కానీ అదే సమయానికి ఇంటికొచ్చే రామచంద్రానికి దూరంగా ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాలనిపించదు. అసలు వెళ్ళలేకపోతోంది. ఏరా పద్మ రమ్మందా? ఎవరో తరుముకొచ్చినట్టు వచ్చిన ప్రమీలని తెల్లబోయి చూసింది దుర్గా. తప్పకుండా రమ్మని చెప్పారండి. ఇంకా తన పనైపోయినట్టు వెడుతున్న పనివాడిని విప్పారిన కళ్లతో చూస్తున్న ప్రమీలని చూసి తెల్లబోయాడు రామచంద్రం. సాయంత్రం దాకా మామూలుగానే గడిచిపోయింది. దుర్గ అలంకరించుకుని రామచంద్రం కనుసన్నల్లో తిరుగుతోంది. ఉన్నంతలో అందంగా తయారై బయలుదేరబోతున్న ప్రమీలను చూసి మళ్ళీ గొణుగుడు మొదలుపెట్టాడు రామ్మూర్తి. అమ్మా, గంటలో వచ్చేస్తా. పద్మ ఎందుకో రమ్మంది. హడావుడిగా వెడుతున్న ప్రమీలని సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు రామచంద్రం.
గుళ్ళోకి అడుగు పెడుతున్న ప్రమీల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. గబగబా తల వంచుకొని మొక్కుబడి చెల్లించుకున్నట్టు దండం పెట్టుకుని పక్క గుమ్మం గుండా బయటికి వచ్చింది. అదిరే గుండెతో పూజారి ఇంటివైపు చూసింది. గుమ్మం దగ్గరే నిలబడ్డ రమేష్ తదేకంగా ప్రమీలను చూస్తున్నాడు. ప్రమీలకి గుండె చిక్కబట్టినట్టయింది. రమేష్ తలుంచుకొని పక్క దారిన తోటలోకి నడిచాడు. 5 నిమిషాలాగి ప్రమీల ఆ దారిని అనుసరించింది. గున్నమామిడి చెట్ల మధ్య గుబురు ఆకుల చాటున వెలిగే కళ్ళతో నిలువెత్తు ఆకారాన్ని చూడగానే అరికాల్లో చెమట పట్టింది. ప్రమీలను చూసి పక్కనే ఉన్న పాకలోకి వెళ్ళి కూర్చున్నాడు రమేష్. రా ప్రమీల, ఇవాళ నీ ఫ్రెండ్ రాలేదా? గుమ్మం దగ్గర నిలబడ్డ ప్రమీలను చూసి జరిగి చోటిచ్చాడు రమేష్. రాలేదు, తనకి ఒంట్లో బావులేదట. అసలు తను కూడా రావాలనుకుంది, కానీ నన్ను వెళ్ళమంది. నాలుక తడారిపోయినట్టు పొడిపొడిగా మాట్లాడుతున్న ప్రమీల చేతిని మృదువుగా నొక్కాడు. విద్యుత్ శరీరాన్ని పట్టి లాగినట్టయింది. అణువణువు వింత స్పందనతో బలహీనమైపోయింది. జరిగేదంతా అయోమయంగా, జరగబోయేది అగమ్యంగా అనిపిస్తున్నా తనకి మరింత దగ్గరగా హత్తుకుంటున్న రమేష్ చేతుల్లో అచేతనంగా ఒరిగిపోయింది ప్రమీల. ఆవిర్లు చిమ్ముతున్న ప్రమీల పెదాలను మీటుతూ మరింత దగ్గరకు తీసుకున్నాడు రమేష్. ప్రమీ, నీతో పరిచయం పెరిగాక నీకు దగ్గరగా రావటం ఇదే. ఇంత దగ్గరగా రావటం ఇదే మొదటిసారి. ఇదే శాశ్వతం కావాలి ప్రమీ. ఉన్మాదుడిలా మెత్తని బుగ్గల మీద వెచ్చగా ముద్దు పెట్టుకుంటున్న రమేష్ ఒళ్ళో చుట్టుకుపోయి మగతగా మత్తుగా చూస్తోంది ప్రమీల. ఈ అనుభవం కొత్తగా, ఈ స్పందన కలలా, ఈ అనుభూతి అద్వితీయంగా, ఈ అనుబంధం విడరానిదిగా, ఏదోగా, నమ్మకం లేనట్టుగా అనిపిస్తోంది. ఎవరైనా చూస్తారన్న భయం లేదు, తప్పు చేస్తున్నాను అన్న బాధ లేదు, పర్యవసానం ఏమవుతుందోనన్న దిగులు లేదు. ఎన్నో ఏళ్ల కలల ప్రతిఫలం ఈ రోజున ఈ రూపంలో తనకి అపురూపంగా దొరికింది. ఏ క్షణాన్ని జారవిడుచుకున్నా తిరిగి దాని విలువ తనకందదేమోనన్నంత ఆత్రంగా రమేష్ని హత్తుకుపోయింది. ఈ కలయిక నమ్మశక్యంగా అనిపించటం లేదు. జుట్టును ఉదారంగా వదిలి వెలుగు చూడకూడదన్నారు శ్రేయోభిలాషులు. భర్త పోయాడు కనుక కోరికలు నశించాలి, సంపర్కం ఉండదు కనుక వాంఛలు చచ్చిపోవాలని, భర్తతో పాటే మనసు దగ్ధమవ్వాలి కనుక మమతలకు మమకారాలకు చోటు ఉండకూడదని, శారీరక వ్యభిచారాన్ని మించిన నేరం మానసిక వ్యభిచారమని ఆచారాలు ఆంక్షలు పెట్టాయి, కట్టుబాట్లు కాళ్లను కట్టేశాయి. అందుకనే తనకు తనే మానసికంగా శారీరకంగా కూడా కోటగోడల్లాంటి పరిధులు నిర్మించుకుంది ప్రమీల. ముక్కుపచ్చలారకపోయినా మగవాళ్లను పెద్దరికంతో చూడటం నేర్చుకుంది. యవ్వన మురుకలు పెడుతున్నా నిర్వికారానికి అలవాటు పడింది. వాంఛలు ఉవ్వెత్తుగా లేస్తున్నా తనకని తగవని సమాధాన పడటం, ప్రయత్నపూర్వకంగా నిద్రకి అలవాటు పడటం సాధన చేసుకుంది. ఎప్పుడైనా సినిమాలకు వెళ్ళాలంటే భయపడేది. తనకు తెలియని వికారాలు తనని దహిస్తాయేమోనని. దుర్గ చదివే పుస్తకాల నుండి బలవంతంగా మనసును మళ్లించుకునేది. అవి తన పతనానికి నాంది అవుతాయేమోనని. అందుకే ఇంటికి అంకితమైపోయింది. తను యవ్వనంలో ఉన్నానని మర్చిపోయింది. తనకి కోరికలు ఉండకూడదని నిర్ధారణ పరుచుకుంది. మొగుడు చచ్చిన మోడుకి ఏ రకంగానూ తిరిగి చిగురించే అదృష్టం అవకాశం లేదని పగ్గాలు తప్పే ఆలోచనలపై ఏనాడో చన్నీటిని కుమ్మరించింది. కానీ ఇన్నాళ్ల నిష్ఠ, తను పెంచుకున్న నియమం, తనలో బలవంతంగా పెంచబడ్డ సనాతన సాంప్రదాయం, తన మీద తనకున్న నమ్మకం అన్నీ కూడా తనని వెంటాడిన రమేష్ చూపుల వల్ల అల్లకల్లోలం అయ్యాయి. తనలో కోరికలున్నాయని, అందరిలో కన్నా బహుశా ఎక్కువే ఉన్నాయని, కాకపోతే సమాజం కోసం బలవంతంగా అణిచివేయబడ్డాయని, తనలో తెగింపు ఉందని, తనలో స్త్రీతత్వాన్ని గుర్తించి పురుషతత్వంతో జతకలిపి తన బ్రతుక్కే సార్థకతనందించే రమేష్ కోసం, తన కోసం, తమ కోసం ఏదైనా చెయ్యగలవని, ఎంతకైనా తెగించగలవని ఈ మధ్యే తెలుసుకుంది. మత్తుగా ప్రమీల పెదాలు అందుకోబోతున్న రమేష్ అలికిడి విన్న పాములా తల పైకెత్తాడు. పాకవైపు కాపలావాడొస్తూ కనిపించాడు. షాక్ తిన్నట్టు లేచి నిలబడింది ప్రమీల. చూడు, వాడొచ్చేస్తున్నాడు. అసలు ఇవాళ మనమింత దగ్గరవుతామని, శారీరకంగా దగ్గరగా ఉండే అవకాశం వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అందుకనే నీకు ఉత్తరం రాసి పట్టుకొచ్చాను. మళ్ళా రేపు డ్యూటీలో చేరటానికి వెళ్ళాలి. రావటానికి 10 రోజులు పట్టొచ్చు. ఈ 10 రోజులు బాగా ఆలోచించుకుని. పాదాల చప్పుడు దగ్గర కావటంతో పక్క ద్వారం గుండా అదృశ్యమయ్యాడు రమేష్. ఉత్తరాన్ని జాకెట్లో దోపుకొని ముచ్చెమటలతో నిలబడిపోయింది ప్రమీల. ఎవరు? పెమీలమ్మ. చూపు సరిగ్గా అనకపోయినా త్వరగానే గుర్తుపట్టాడు కాపలా తాత.
చెంగుతో నూదు తుడుచుకుంటూ తడబడుతూ నవ్వింది ప్రమీల. అమ్మ కరివేపాకు ఉందేమో ఇప్పించుకురమ్మంది తాత, గుడికి ఎట్లాగో వస్తున్నాను కదా అని ప్రమీల అందంగా అబద్ధం చెబుతుంటే బోసి నోటితో నిండుగా నవ్వుతూ అమ్మకాని కనిపెట్టుకున్న కరివేపాకు కట్టందించాడు తాత. కథ కొనసాగుతుంది.